పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గురువులారా, మఠవాసులారా, గృహస్థ క్రైస్తవులారా, మరీ ముఖ్యంగా ఈ ముగ్గురు డీకన్ బ్రదర్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, తోబుట్టువులు, బంధుమిత్రులు, మీకందరికీ ప్రభు పేరిట స్వాగతం పలుకుతూ ఈ అభిషేక దివ్యబలి పూజలో పాల్గొనమని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. కృతజ్ఞతాభావంతో కూడిన హృదయాలతో ఆ ప్రభువుకు వందనాలు చెప్తూ మరో ముగ్గురిని ఈ అగ్రపీఠంలో స్థానిక శ్రీసభ సేవలో ఉండడానికి మరొక ముగ్గురిని అభిషేకించి మనకు స్థానిక శ్రీసభకు ప్రసాదిస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ ప్రభుని స్తుతిస్తూ నిత్య యాజకుడైన యేసు ప్రభుని ముఖ్యంగా స్తుతిస్తూ ఈ దివ్యబలి పూజలో మనం పాల్గొందాం. కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు, ఈ అభ్యర్థులకు ఒక మరపురాని ప్రత్యేక దినం ఈ గురుపట్టాభిషేకం పొందే ఈరోజు. అయితే ఈ రోజుతో ప్రారంభమవుతుంది వాళ్ళ జీవిత ప్రయాణంలో ఒక క్రొత్త దశ, మరో ప్రారంభం. వాళ్ళ జీవిత ప్రయాణంలో ఒక మైలురాయి దాటి డీకన్లుగా ఈ గురుత్వ అంతస్తులో ప్రవేశిస్తున్నారు. ఈ గురుత్వ అంతస్తులో ఉండి తమ జీవితాలను సేవాభావంతో స్థానిక శ్రీసభ మేలు కోరి అన్ని విధాలుగా వారి సేవలు అందిస్తూ వాళ్ళ జీవితాలను ప్రభువుకు అంకితమైన జీవితాలుగా జీవిస్తూ ఉండాలని ఈ ఉద్దేశం కోసం మనం ప్రత్యేకంగా ఈ ముగ్గురి కోసం ప్రార్థన చేద్దాం. దాంతోపాటు మన స్థానిక శ్రీసభ విశాఖపట్నం అగ్రపీఠంలో ఉన్న 3 జిల్లాల్లో ఉన్నటువంటి మన కథోలిక సంఘాన్ని, ఈ స్థానిక ప్రజలను దీవించమని కూడా ఈ దివ్యబలి పూజలో వేడుకుందాం. ఇప్పుడు మౌనంగా ఉండి ఈ దివ్యబలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి ముఖ్యంగా ఈ డీకన్ సహోదరులు శుద్ధమైన మనసులతో ప్రభు మీద ఉన్నటువంటి ప్రేమ, భక్తిభావంతో ఈ అంతస్తులో ప్రవేశించాలి. అలాగే మనమందరం పవిత్రమైన ఈ విందులో పాల్గొనాలి. మరొకసారి పాప క్షమాపణ దయచేస్తూ హృదయాలను, మనస్సులను శుద్ధి చేయమని, ఆ ప్రభు మీద మన మనస్సు, హృదయం ఈ పూజాబలి సమయంలో కేంద్రీకరించి ఉండేటట్లు మనం దీవించమని వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము.
ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు నీ ప్రజలను పాలించుటకు యాజకుల సేవలను వినియోగించుకొనుచున్నావు. యాజకత్వపు పరిచర్యకు నీ శ్రీసభ నుండి నీవు ఈ దినము ఎన్నుకొనిన ఈ డీకను సహోదరులు అంతోని రాజ్, రవితేజ, థామస్ నీ చిత్తమునకు విధేయులై ఉండు స్థిర మనస్తత్వమును వారికి దయచేయుము. వారు తమ జీవితము పరిచర్యల ద్వారా క్రీస్తునందు నీకు మహిమను చేకూర్చుదురుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించుతున్న మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనము 12వ వచనము 14వ వచనం నుండి 17 వరకు వచనములు మరియు 24, 25 వచనములు. ప్రభువు వారి మీద మండిపడుటను చూసి మోషే భయపడెను. అతడు యావేతో, ప్రభు, నీ సేవకుని ఇంతగా బాధ పెట్టనేలా? నేను నీ అనుగ్రహంనకేలా నోచుకోనైతిని? ఈ ప్రజలను పరామర్శించు బాధ్యతను నా నెత్తని పెట్టనేలా? నేను వీరిని కంటినా ఏమి? నేను దాదివలే వీరిని నా రొమ్ముపై మోసుకొని పోయి ఈ ప్రజల బాగోగులను పరామర్శింపవలసిన బాధ్యతను నేనొక్కడనే భరింపజాలను. అది నా తలకు మించిన పని. నీవు నా ఎడల ఇంత క్రూరముగా ప్రవర్తించుట కంటే నా మీద కరుణ కలిగి నన్ను చంపివేయుట మేలు. అప్పుడు నేను ఈ ఇక్కట్లను కన్నులారా చూడకుండదును కదా అని మొరపెట్టెను. యావే మోషేతో, ఇజ్రాయేలు ప్రజలు గౌరవించు పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకొని సాన్నిధ్యపు గుడారమునకు రమ్ము. వారిని నీ ప్రక్కన నిల్చుండునని చెప్పుము. నేను నీతో మాట్లాడవచ్చెదను. నేను నీ ఆత్మను కొంత తీసుకొని వారికిచ్చెదను. ఇక మీదట నీతో పాటు వారును ఈ ప్రజలను నడిపింపవలసిన బాధ్యతను వహింతురు. నేనొక్కడినే ఈ బాధ్యతను నిర్వహింపవలెనని ఇక నీవు మొరపెట్టనక్కరలేదు. మోసే వెడలిపోయి యావే చెప్పిన మాటలు ప్రజలకు తెలియజేశాను. పెద్దలను 70 మందిని ప్రోగు చేసుకొని గూడారమునొద్దకు వచ్చెను. అప్పుడు యావే మేఘముపై దిగివచ్చి మోషేతో మాట్లాడెను. తాను మోషేకిచ్చిన ఆత్మను కొంత తీసుకొని ఆ 70 మంది పెద్దలకు ఇచ్చెను. ఆత్మను పొందగానే వారు ప్రవచనములు పలికిరి. కానీ ఆ ఆవేశము వెంటనే తగ్గిపోయెను. ఇది ప్రభుని వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మరియు
11వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రభు సేవకుడను అగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్థించుచున్నాను. మిమ్ము పిలిచినవాడు దేవుడు. మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులుగాను సాత్వికులుగాను సహనశీలులగును ఉండవలయను. పరస్పరము సాయమునర్చుకునుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవసుగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. మిమ్ము దేవుడు పిలిచినదియు ఒకే నిరీక్షణకై కదా. ఒకే ప్రభు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్నానము, ఒకే దేవుడు, మానవులందరకు ఒకే తండ్రి. ఆయన అందరికను పైగా అందరి ద్వారా అందరి యందు ఉన్నాడు. క్రీస్తు వసిగిన కృపకు సమాన పరిమాణములో మనలో ప్రతి వ్యక్తియు ఒక్కొక్క విశేష వరమును పొందెను. మానవులకు వరములు ఇచ్చినది ఆయనయే. ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, సువార్త సంఘాభివృద్ధికై పాటుపడుటకు దైవ ప్రజలను అందరినీ సిద్ధము చేయుటకు ఆయన ఇట్లా నర్చెను. కనుక మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చి జ్ఞానము విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులము కాగలము. అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతము పొందగలము. ఇది ప్రభువు వాక్కు. ప్రవక్తగా నియమించితిని. నిన్ను మాతృగర్భమున రూపింపమును నేను నిన్ను ఎన్నుకుంటిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
12వ అధ్యాయము పవిత్ర వచనములు 35 నుండి 48 వరకు. మీ నడుములు కట్టుకునుడు, మీ దీపములను వెలుగుచుండనిండు. తమ యజమానుడు వివాహ మహోత్సవం నుండి తిరిగి వచ్చి తట్టగనే తలుపులు తీయుటకు ఎదురుచూచు వారి వలె ఉండుడు. యజమానుడు వచ్చినప్పుడు మేల్కొని సిద్ధంగానున్న సేవకులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనములకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారులకు వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచిన సేవకులు ధన్యులు. దొంగ ఏ గడియలో వచ్చినో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని తెలుసుకొనుడు. కనుక మీరు సిద్ధపడి ఉండుడు. ఏలయన మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పెను. ప్రభు, మీరు ఈ ఉపమానమును మాకు మాత్రమేనా లేక అందరికీ చెప్పుచున్నారా అని పేతురు ప్రశ్నించెను. అందుకు యేసు ఇట్లా నేను, విశ్వాసపాత్రుడును వివేకవంతుడైన సేవకుడెవడు? యజమానునిచే తన ఇంటి వారికి భోజనము వేలకు పెట్టుటకు నియమింపబడినవాడే. యజమానుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు తన కర్తవ్యమునందు నిమగ్నుడైన సేవకుడు ధన్యుడు. అట్టివానికి తన సమస్తముపై యాజమాన్యం నొసగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కానీ యజమానుడు చాలా కాలములకు గాని తిరిగి రాడు అని సేవకుడు తనలో తాను అనుకుని తన తోటి దాసులను దాసురాండ్రను కొట్టుచు తిని త్రాగి మత్తుగా పడి ఉండిన ఎడల అతడు ఊహింపని సమయములో యోచింపని గడియలో యజమానుడు తిరిగి వచ్చి ఆ సేవకుని చిత్రవద చేయించి అవిశ్వాసులలో ఒకనిగా చేయును. యజమానుని ఇష్టమెరిగియు సిద్ధముగా ఉండనట్టు యజమానుని ఇష్టానుసారము నడుచుకున్నట్టు సేవకుడు కొరడా దెబ్బలకు గురియగును. కానీ తెలియక దెబ్బలు తినదగిన పని చేసిన వానికి అంత కఠిన శిక్ష ఉండదు. మనుష్యులు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వాని నుండి మరి ఎక్కువగా అడుగుదురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. గురు పట్టాభిషేక ప్రారంభ ఘట్టము. అభ్యర్థి పిలుపు, నివేదనం. ఇది దేవుని పిలుపు. ఈ పిలుపులో పూర్ణత నందుతూ ఈనాటి డీకెన్లు గౌరవ పెదపూడి అంతోనిరాజ్, పొలమరుశెట్టి రవితేజ, సిరికి థామస్ గురుత్వపు అంతస్తుకు ఎన్నిక గావింపబడటం ఇప్పటి సాంగ్యము. అలనాటి ప్రవక్తలను, తదుపరి శిష్యులను, ఈనాటి యాచకులను పిలుస్తున్న ఆ ప్రభు పిలుపునందుకొని మేము కూడా మీ సేవకు సిద్ధంగా ఉన్నాము, మమ్ము పంపుము అంటూ సంపూర్ణ సంసిద్ధతను వ్యక్తం చేస్తూ ముందుకు వస్తున్నారు మన ఈ సోదరులు. ఆలకించుదాం. గురుపట్టము పొందబోవారు ముందుకు రండు. అంతోనిరాజ్. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పొలమరుశెట్టి రవితేజ. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. సిరికి థామస్. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. దైవ ప్రజల కాపురులుగా వచ్చిన ఈ సోదరులు ఈ బాధ్యతలకు అర్హులా కాదా అని అగ్రపీఠాధిపతుల వారు శ్రీసభ తరపున పరీక్షిస్తారు. ప్రభు యాచకులుగా దైవ ప్రజలకు ఆదర్శప్రాయ మేపరులుగా వీరు నమ్మకస్తులా కాదా, సమర్థులా కాదా అన్న పరీక్ష ఈనాటితో పరిపూర్తి చేస్తూ శ్రీసభ తరపున పీఠాధిపతుల వారు ఆమోదాన్ని వ్యక్తం చేస్తూ ఎన్నుకుంటారు. దైవ సంఘ బిడ్డలుగా మనందరము ఆనందంతో చివరిలో
సర్వేశ్వరునికి వందనములు అని చెప్తాం. పూజ్యులైన తండ్రి గారా, ఈ మా సహోదరులకు పెదపూడి అంతోనీరాజ్, పొలమరిశెట్టి రవితేజ, సిరికి థామస్లకు గురు పట్టమును ప్రసాదించమని తల్లి అయిన తిరుసభ కోరుచున్నది. వీరలు అందుకు అర్హులని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప వీరికి శిక్షణనిచ్చు వారి సదాభిప్రాయములను అనుసరించి వీరు అందులకు అర్హులు అని చెప్పగలను. పితయైన సర్వేశ్వరుని, మన రక్షకుడైన క్రీస్తు ప్రభుని అనుగ్రహం వలన ఈ సోదరులను గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. అందరం సర్వేశ్వరునికి వందనములు. సర్వేశ్వరునికి వందనములు. పీఠాధిపతుల వారి సందేశము. భయపడకము, నేను నీతో ఉన్నాను అని ఆ భగవంతుని అభయమును అనుగ్రహవరములను గురించి, గురు బాధ్యతల గురించి అగ్రపీఠాధిపతుల వారు ఉపదేశాన్ని అందిస్తారు. మనందరం ఈ ఉపదేశాన్ని ఆలకిస్తూ ఆత్మీయ జీవితంలో గురుస్థానాన్ని, యాజకుని విలువను గ్రహించుటకు ప్రయత్నించుదాం. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరి తరపున, నా తరపున, మన విశాఖపట్నం అగ్రపీఠం తరపున ఈ ముగ్గురు డీకన్ సహోదరులకు హృదయపూర్వకంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు తన ప్రణాళిక ప్రకారం వీళ్లకు జీవమునిచ్చిన ప్రభు, ఆ సృష్టికర్త యేసు ప్రభు నందు రక్షణ ప్రసాదించి బప్తిస్మం ద్వారా శ్రీసభ అనే కుటుంబంలో సభ్యులుగా ఉండే భాగ్యం వారికి ప్రసాదించిన ఆ పరమ తండ్రి పరిశుద్ధాత్మయందు బప్తిస్మం పొందిన నాడు బద్ధమైన అభ్యంగం అనే దేవ సంస్కారం స్వీకరించిన నాడు, మరి ఈరోజు ఈ గురుపట్టాభిషేకం అన్న ఈ దివ్య సంస్కారం ద్వారా వీరికి పరిశుద్ధాత్మయందు ఈ అభిషేకం ప్రసాదించే ఆ ప్రభు వీళ్లను తన ఆధీనంలో ఉంచుకొని చిరకాలం తన ఆశీస్సుల బలంతో నడిపిస్తూ ఉండాలని, ఏ ఆనందంతో, సంతోషంతో, ఎలాంటి నిండైన స్వేచ్ఛ, స్వతంత్రంతో ఈరోజు మనందరి సమక్షంలో, ఆ ప్రభు సమక్షంలో ఈ గురుత్వ అంతస్తునకు తగిన విధంగా మేము జీవిస్తూ ఉంటాము, విశ్వాస పాత్రుడుగా జీవిస్తూ ఉంటాము. ఏ సేవకై మమ్మల్ని ప్రభు పిలుస్తున్నారో ఆ సేవలో నిస్వార్థమైనటువంటి మనసుతో, త్యాగపూరితమైనటువంటి మనసులతో ఆ సేవలో మేము ఉంటాము అని ఏ వాగ్దానం అయితే ఈరోజు మనందరి సమక్షంలో ప్రభు సమక్షం చేస్తున్నారో ఆ వాగ్దానాలు సజీవంగా మనసులో ఉంచుకొని వాటికి తగినట్లుగా తూచా తప్పకుండా మనసా భాషా కర్మేణ వీళ్ళ ఆ అంతస్తులో, ఈ గురుత్వ అంతస్తులో సంతోషంగా, ఆనందంగా, నిండుగా ఉంటూ ఉండాలని మనందరి ప్రార్థన మీకోసం ప్రియమైన డీకన్ సహోదరులారా. మరి ఈ గురు పట్టాభిషేక సందర్భంగా శ్రీసభ తల్లిదండ్రులను, సంఘస్థులను ఉద్దేశించి ఈ విధంగా తన ఈ అంతస్తు గురించి శ్రీసభకు ఉన్నటువంటి ఆలోచన, ఆ ఆలోచన వీళ్ళు కుటుంబ సభ్యులు, సంఘస్థులు అందరూ కలిసి ఆ ఆలోచనతో గురువు పట్ల ఉండాలన్నట్టుగా ఏం చెప్తుంది? క్రీస్తునాథుని యందు దైవజనమగు మనమందరము గురుకులమగుట వాస్తవం. అయితే మన ప్రధానాచార్యుడైన క్రీస్తు తన పేరిట ఈ శ్రీసభలో గురుత్వమును ప్రత్యక్షంగా నిర్వహింప కొందరిని ప్రత్యేకించను. పిత తనను పంపినట్లు తాను అపోస్తులను లోకంలోనికి పంపి వారి ద్వారా వారి వారసులైన పీఠాధిపతుల ద్వారా తమ బోధకుడును, ఆచార్యుడుగను, కాపరిగను చేయవలసిన కార్యమును నిరంతరము కొనసాగించ తలపెట్టెను.
ఆ ఆచార్యత్వపు నందు గురువులు పీఠాధిపతుల వర్గంలో సహకరించి దైవ వచనమునకు సేవలు చేయుటకై వీరు పిలువబడి ఉన్నారు. కాబట్టి ఈ మన సహోదరుడు ఇప్పటి నుండి నిండుగా ఈ శ్రీసభని ఈ కుటుంబానికి ఈ సంఘానికి అంకితమయ్యేలా ప్రభు ఈ గురుత్వపు అభిషేకం ద్వారా వారిని తన సొంతం చేసుకుంటున్నారు. ఈ శ్రీసభని ఈ కుటుంబానికి ప్రభు పేరిట ఈ కుటుంబానికి తోడుగా ఉండడం, నాయకులుగా ఉండడం, కాపరులుగా ఉండడం, అటు ఆధ్యాత్మిక సామాజిక ఇతరత్ర విషయాలలో ఈ సంఘానికి తోడుగా ఉండి నడిపించే బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి జీవిస్తూ ఉండడానికి ఈ సహోదరులను ఈ విధంగా ఈ అభిషేకం ప్రసాదించి దీవిస్తున్నారు. అయితే మనమందరం దైవ ప్రజలమైన మనమందరం గృహస్థ క్రైస్తవులు ముఖ్యంగా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ముఖ్యంగా గురువు పట్ల ఇలాంటి దృక్పథంతో ఉండాలని వీరు మన కోసం ప్రభు ప్రసాదించిన అభిషిక్తులు. మన కుటుంబాల నుండి వీళ్ళని పిలిచి శిక్షణ ఇచ్చి మరి ఈ సంఘానికి కుటుంబాన్ని పెద్ద కుటుంబానికి వీళ్లను అందిస్తున్నారు, పంపిస్తున్నారు. కాబట్టి ఇక మీదట రక్త సంబంధులే, మన కుటుంబస్తులే, మన సంతానమే అయినా ఇప్పటి నుండి వీళ్ళు మన కొరకు కాదు, మన కుటుంబం కోసం కాదు, మన బంధుమిత్రుల కోసం కాదు. ఈ అభిషేకం పొందిన వీరు నిండుగా ఈ శ్రీసభ అనే కుటుంబానికి ఆ శ్రీసభ సేవలో ఆ పరిచర్యలో ఉండి ఆ ప్రభు యొక్క రక్షణ దీవెనలను ఆయన జీవముల వాక్యమును ఈ విధంగా ప్రజలకు అందజేస్తూ ఉండే విధంగా వీళ్ళు ఈ అభిషేకం ద్వారా మన నుండి ఒక విధంగా వేరు చేయబడ్డారు. కానీ వీరు ఈ శ్రీసభ అనే కుటుంబానికి ఇవ్వబడుతున్నారని. కాబట్టి ఒకలాంటి వీళ్లను మనం చర్చికి ఇచ్చామండి, ఈ గురుత్వానికి ఇచ్చామండి, మంచిదే ఇచ్చారు కుటుంబస్తులు తల్లిదండ్రులు. ఆ ఇచ్చామన్నదానికి నిండుగా కట్టుబడి ఉండి ఇక మీదట వీళ్ళు మా బిడ్డలే కానీ మా కొరకు కాదు, ఈ శ్రీసభ కొరకు అని అది కుటుంబస్తులు తల్లిదండ్రులు తోబుట్టువులు బంధుమిత్రులు అందరూ కూడా స్నేహితులందరూ కూడా ఇది జ్ఞాపకం ఉంచుకోవాలని శ్రీసభ ఉద్దేశం. సంఘ అభివృద్ధి కోసము సంఘం యొక్క మేలు కోరి నన్ను అభిషిక్తుని చేసి ఇదిగో ఈనాడు ఈ సంఘానికి అందిస్తున్నారు అన్నది ఈనాడే కాదు, ప్రతిరోజు ప్రతినిత్యము ఈ భావం మనలో ఉండి మంచి ఉత్తమమైన సేవకులుగా ఉండే విధంగా నిస్వార్థమైన మనసుతో హృదయాలతో సేవలు అందించే నిస్వార్థ సేవకులుగా మీరు ఉండాలని మనం ఉండాలని అనుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మన ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. అందుకే సువార్త పఠనం కావాలని నేను ఆ పఠనం అది కూడా మన ఆర్డినేషన్ బుక్లెట్లో అది ఏర్పాటు చేయబడిన పట్టణం. అది అక్కడ ఏమని చెప్పబడుతుంది, నమ్మదగిన బంటు నమ్మదగని మంటు వ్యత్యాసం ఉంది. అందుకే ఇంటి యజమాని వచ్చినప్పుడు విశ్వాసపాత్రుడైన సేవకుడు ఆయన లేకపోయినా ఉన్నా కూడా తన పనిలో నిండుగా ఉంటూ ఉంటారు. ఆయన ఎప్పుడు వచ్చినా సరే తేడతెల్లమే తెరిచిన పుస్తకంలాగా ప్రభు ఉన్న యజమానుడు అక్కడ ఉన్నా యజమానుడు లేకపోయినా ఏ గడిలో వచ్చినా అంతా యథావిధిగా నేను చేస్తూనే ఉంటాను, ఆ సేవలో ఉంటూనే ఉంటాను, నాకు ఇచ్చిన బాధ్యత నిర్వహిస్తూ ఉంటాను. అక్కడ ఎటువంటి రాజీ పడడం కానీ అశ్రద్ధ నిర్లక్ష్యం చేయడం కానీ కుదరదు అన్నట్టుగా నమ్మిన బంటు అనే సేవకుడు, బంటుగా ఉన్న సేవకుడు ఆ విధంగా ఉంటారు అని. అలా కాకుండా యజమానుడి దగ్గర ఉంటే ఒక విధంగా, దూరంగా ఉంటే ఒక విధంగా, ఆయన లేడు కదా వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్టుగా ఈ మధ్య తన గురించి తాను, తన అవసరాల గురించి, తన సుఖభోగాల గురించి, తన సౌకర్యాల గురించి, తన లాభాల గురించి, ప్రయోజనాల గురించి ఆలోచించే సేవకుడిగా ఉన్నాడనుకోండి, నష్టం జరుగుతుంది. ఎవరికి నష్టం జరుగుతుంది? ఇవ్వబడిన బాధ్యత ఏదైతే ఉందో, ఏ కార్యం కోసమైతే ఆయన నియమింపబడ్డారో అక్కడ దానికి నష్టం జరుగుతుంది. ఇతను బాగానే ఉంటాడు సేవకుడు, అక్కడ నష్టం జరుగుతుంది. ఏమిటి సందేశము?
ఓ డీకన్ సహోదరులారా, ఇప్పటికీ అభిషేకం పొందిన గురువులారా, పీఠాధిపతిగా ఉన్న నాకు ఏంటి సందేశం? ప్రతినిత్యము విశ్వాసపాత్రులమైన సేవకులుగా ఆ సేవలో నిస్వార్థమైన మనసుతో ప్రభు పేరిట ఉన్నాం కాబట్టి దాంట్లోకి ఉండాలి. ఒక అనేవాళ్ళు గురువు నాతోటి బిషప్ అయిన తర్వాతనే, ఏమండి ప్రజలు విమర్శ చేస్తున్నారని మీరు అంటున్నారు నా గురించి అని అంటూ, వాళ్ళకి ఎందుకండి నా జీవితం గురించి, వాళ్ళకి పూజ ఏర్పాటు చేస్తే పూజ ఇస్తున్నాను, అవైలబుల్గా ఉంటున్నాను, మిగతా సమయంలో నా జీవితం అండి, దాని గురించి వాళ్ళకి ఎందుకండి అని నాకు ఎదురుగా కూర్చొని నాతోటి అన్నాడు. ఏంటి నువ్వు మాట్లాడేది? ఏంటి నువ్వు మాట్లాడేది? నీవు ఈ సంఘానికి ఇవ్వబడ్డావు. ఆ సంఘంలో ఉన్నవాళ్ళు నీ పట్ల ఎంత గౌరవంతో అభిమానంతో ఉంటున్నారు, గుర్తింపు ఇస్తున్నారు, మర్యాద చూపిస్తున్నారు, నీ మాట వింటున్నారు. అలాంటి వాళ్ళ పట్ల వాళ్ళకెందుకండి నేను ఎట్లా ఉంటే, మిగతా సమయం ఎలా గడిపితే వాళ్ళకెందుకండి? లేదు, విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్ in all details and consistently every day, every moment. Servant has to be in the service, in the duty that is duty that is entrusted to him. అది మనకి సంతోషం. ప్రియమైన డీకన్ సహోదరులారా, పార్ట్ టైం డ్యూటీ కాదు మనది, పార్ట్ టైం లైఫ్ కాదు గురువులుగా, ఫుల్ టైం. ఆ యజమానుడు వచ్చినప్పుడు లెక్క ఇవ్వాలి కదా, ఆయన ఆ సేవకుడు లెక్క ఇవ్వాలి కాబట్టి తయారుగా ఉండవు అన్నది కాదు, ఆ సేవలో ఉండాలి. ఎప్పుడు వచ్చినా అంతా తయారే, భయంతో కాదు, భక్తి ద్వారా వచ్చే భయము, ప్రభు పట్ల ఉన్న విశ్వాసం ద్వారా వచ్చే భయం, దైవభీతి అంటామే. దైవభీతి, ఆ ప్రభు పట్ల ఉన్న ప్రేమ, ఆ ప్రభు పట్ల ఉన్నటువంటి భక్తిభావం, ఆ విశ్వాసం, ఈ సీసభ పట్ల ఉన్నటువంటి భక్తిభావం, ఆ ప్రేమ, వాటి ద్వారా పుట్టుకొచ్చే భయం. ఇలా చేయకూడదు కదా, ఇలా ఉండకూడదు కదా, ఇది కాదు కదా ప్రభువు నాకు ఇచ్చిన బాధ్యత, నాకు అప్పగించిన జీవిత విధానం అన్న మనకై మనం అనుకుంటూ, ఆ భయంతో భక్తి ద్వారా వచ్చే, విశ్వాసం ద్వారా వచ్చే, ప్రభు పట్ల ఉన్న ప్రేమ ద్వారా వచ్చే ఆ భక్తిభావంతో, ఆ భయంతో, దైవభీతితో మన జీవితాలు జీవించేటట్లు మనం ఉంటే మెలకువతోటి ఉంటాం. అంత తేలిక కాలు జారదు, అంత తేలిక దారి తప్పం, అంత తేలిక ఇంకో విధంగా జీవించేటట్టు మనం తయారు కాము. అలా కాకూడదు అన్నటువంటి విషయాన్ని ఈ ఉపమానం ద్వారా, అందుకే పేతురు గారు ఏమన్నారు, ఇది మాకేనా అందరికీ అన్నారు. ఆయన్ను అనుసరించే అందరికీ సందేశం అంటే మరి ప్రత్యేకంగా అభిషేకం పొందిన, ఒక ప్రత్యేక వరం పొందినట్టు, విశేష వరం పొందినటువంటి మనకెంత విధిగా వర్తించాలి ఈ మాటలు, ఈ సందేశము అని మనం భావించాలి. ఈ విధంగా ప్రియమైన డీకన్ సహోదరులారా, గురువులారా, ఇక్కడ చేరిన మఠవాసులారా, క్రైస్తవులారా, మనందరం ఈ విధంగా ఈ గురుత్వ అంతస్తును, యాజకత్వ అంతస్తును ఒకసారి మనసు తెచ్చుకుంటూ, ఈ అలాంటి మనసుతో, హృదయంతో ఈ మన సహోదరులు ఈ విశాఖపట్నంలో ఉన్న కథోలిక సంఘం యొక్క సేవలో ఉండి, పీఠాధిపతులకు వారి సీనియర్ ఫాదర్లు ఎవరైతే వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాల పాటు సేవలు అందించాలని ఉంటారో, వాళ్ళ ఆధ్వర్యంలో నిస్వార్థమైన సేవలు అందించే పరిచారకులుగా, సేవకులుగా వీళ్ళు ఉండాలని వీళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. వీళ్ళ ద్వారా ఈ సీసభ అనే ఈ కుటుంబం, ఆ సీసభలో ఉన్న ఈ కుటుంబంలో మనం అందరం బాగుండాలి. వీళ్ళు మనం బాగుండటానికి వీళ్ళ సేవ మనకు అందుబాటులో ఉండాలి అన్న విధంగా ఇప్పుడు ఈనాడు వీళ్ళ కోసం, వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని నేను కూడా కోరుతున్నాను. ఎవరికి అధికముగా ఇవ్వబడునో వారి నుండి అధికముగా అడుగబడును. ఎవరికి అధికంగా ఇవ్వబడుతుందో వారి నుండి అధికంగా అడగబడును. మనందరికీ ప్రత్యేక వరం గొప్పగా దీవించారు కాబట్టి దానికి తగ్గట్టుగానే
మన నుండి ప్రభు లెక్క అడుగుతారు. లెక్క ఇవ్వాలి మనం. లెక్క ఇచ్చే మంచి సేవకులుగా ఉండాలి మనం. ఆ విధంగా మిమ్మల్ని దీవించి కాపాడుతూ ఉండాలని మా అందరి ప్రార్థన. అందరం ఒక నిమిషం తలలు వంచి మౌనంగా ప్రార్థన చేద్దాం. ఈ అభిషేకం ద్వారా మరొకసారి ఈ సహోదరులను పరిశుద్ధాత్మయందు నూతనపరుస్తూ దీవిస్తూ, పుట్టి చేతులతో పంపడం లేదు మిమ్మల్ని, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ సప్త వరాలతో దీవించి మిమ్మల్ని పంపిస్తున్నాను. ఈ అభిషేక ప్రార్థనలో వినబోతున్నాం. ఇది అదే వేళ్లకు మాకందరికీ ధైర్యం, మనోధైర్యం. దీవించండి ప్రభు ఈ సహోదరులను. వారు పొందుతున్న ఈ అంతస్తునకు విశ్వాసపాత్రులుగా ఉండేటట్లు, సేవాభావంతో ఉండేటట్లు, నిస్వార్థంగా ఉండేటట్లు వారిని ఈరోజు ఎల్లప్పుడూ సంరక్షిస్తూ కాపాడుతూ నడిపించండి. అలాగే ఇప్పటికే మా శ్రీసభ సేవలో ఉంటున్న మా గురువులందరినీ దీవించండి ప్రభు అని వేడుకుంటున్నాం. ఈ మా ప్రార్థన నిత్య యాజకుడైన యేసు ప్రభు ద్వారా చేస్తున్నాము తండ్రి. ఇప్పుడు అభిషేక కార్యం కొనసాగుతుంది. ధ్యానిస్తూ మనం ఈ గురు పట్టాభిషేక సాంఖ్యంలో పాలు పంచుకుందాం. అభ్యర్థి ఆశయాలను పరీక్షించుట. దేవునికి దైవ బిడ్డలకు మధ్య అనుసంధానకర్త గురువని, దైవ విశ్వాసుల సంఘ నిర్మాత అని ఆలకించాం. సర్వసమర్పణతో సాహసోపేతమైన త్యాగ జీవితాన్ని గడుపుటకు ముందుకు వచ్చిన ఈ మన సోదరులు పెదపూడి అంతోనిరాజ్, పొలమరిశెట్టి రవితేజ, సిరికి థామస్, వీరిని వారి బాధ్యతల నిమిత్తమై పీఠాధిపతుల వారు ప్రశ్నింపగా ఆ భగవంతుని సహాయముతో తమ విధులను నిర్వహింపగలమని వినయపూర్వకముగా తమ స్థిరమైన నిర్ణయాన్ని మనందరి ముందు వ్యక్తపరచనున్నారు. ఆలకించుదాం. ప్రియమైన కుమారులారా, మీరు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుతున్నామని ఈ దైవ ప్రజల ఎదుట తెలియపరచుము. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారులుగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము మీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? శ్రీసభ సాంప్రదాయం ప్రకారం క్రీస్తు ప్రభు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును, ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నారా? సువార్త ప్రకటనల యందును, కథోలిక మత సత్య బోధనల యందును దైవవాక్య పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యంతో నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? మన ప్రధాన గురువు యాజకుడకు క్రీస్తు ప్రభువు మన కొరకు పితైన సర్వేశ్వరునికి తనను తాను పవిత్ర బలిగా సమర్పించుకొనెను. ఆ ప్రభువుతో మిమ్ము ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణమునకై మీ జీవితములను దేవునికి సమర్పించుకొన సిద్ధముగా ఉన్నారా? విధేయతా ప్రమాణము. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే నా ఆహారమన్నాడు క్రీస్తు. తండ్రి ఆజ్ఞకు బద్ధుడై క్రీస్తు ఈ లోకములో జనించారు, శిలో పర్యంతము నడిచారు. క్రీస్తు అనుసరించిన బాట విధేయత. ఇప్పుడు ప్రభుస్థానములో ఉన్న పీఠాధిపతుల దివ్య హస్తాలలో ముకుళించిన తమ హస్తాల నుంచి గురు అభ్యర్థులు విధేయతా ప్రమాణం చేస్తారు. సత్య
స్వరూప పవిత్రాత్మ పరమ పవిత్ర పవనాత్మ నేస్తమై నీవు రావా బలహీనమై నేనుండగా నా బలగమై నీవు రావా. సకల పునీతుల ప్రార్థన. ప్రభు, నీ ముందు నేను ఏపాటి వాడను, నీ చెంతనే నాకు బలమున్నది, నీవే నా ఆశ్రయ దుర్గము అని తమ లేమితనాన్ని ప్రభుని ముందు అంగీకరించి ప్రభు సాన్నిధ్యాన్ని శక్తిని అభ్యర్థిస్తూ శరణుగోరుతూ సాష్టాంగ ప్రమాణం చేస్తూ వేడుతున్న ఈ గురు అభ్యర్థులు అంతోని రాజ్, రవితేజ థామస్లను, వీరి కొరకు మనమును సకల పునీతులను ఆ దేవదేవుని ప్రార్థించుదాం. పరమందున్న మన ప్రభువు తన దూతల పునీతుల బృంద సమేతముగా ఈ ఆనంద అర్చనకాండను వీక్షిస్తూ తదాస్తు అని దీవెనలు పలికే ఈ సమయములో దివ్యాత్మ వరవాహిని ధారాళంగా కుమ్మరించే ఈ గడియలలో ఆ సకల పునీతుల సహాయాన్ని అర్థిస్తూ అందరం కలిసి వీరి కొరకు ప్రార్థించుదాం. చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలినవార దయ చూపండి ఏలినవార దయ చూపండి పరిశుద్ధ మరియమ్మ గారా సర్వేశ్వరుని మాత వేడుకోనండి పునీత మిఖాయిలు గారా వేడుకోనండి సకల దేవదూతలారా మా కొరకు వేడుకోనండి పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకోనండి పునీత స్నాపక జ్వానేసు గారా మా కొరకు వేడుకోనండి పునీత పేతురు పౌలులారా మా కొరకు వేడుకోనండి పునీత ఆంద్రియ గారా మా కొరకు వేడుకోనండి పునీత జ్వానేసు గారా మా కొరకు వేడుకోనండి పునీత ఫ్రాన్సిస్కు డొమినికులారా మా కొరకు వేడుకోనండి పునీత ఫ్రాన్సిస్ జవేరి గారా
కొరకు వేడుకోనండి. పునీత తెరేసమ్మ గారా మా కొరకు వేడుకోనండి. పునీత సియోమున కందిరీలమ్మ మా కొరకు వేడుకోనండి. సకల పునీత స్త్రీ పురుషులారా మా కొరకు వేడుకోనండి. మా కొరకు వేడుకోనండి. మా కొరకు వేడుకోనండి. దయాపరులైన సర్వేశ్వరా రక్షించండి స్వామి. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. నీ మనుష్యావతారము వలన మమ్ము రక్షించండి స్వామి. మీ మరణ పునరుత్థానము వలన మమ్ము రక్షించండి స్వామి. మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి. పాపాత్ములమైన మాపై దయ చూపండి స్వామి. ఆలకించండి స్వామి. మీ పవిత్ర శ్రీ సభను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మా పాపు గారిని ఆశ్చర్యత్వమునందు వివిధ అంతస్తుల్లో ఉన్నవారిని మీ సేవయందు ప్రామాణికులుగా చేయండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీ సేవయందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరు ఎన్నుకున్న వీరిని ఆశీర్వదించండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరు ఎన్నుకున్న వీరిని ఆశీర్వదించి పవిత్రపరచండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. మీరు ఎన్నుకున్న వీరిని ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి. మా ప్రార్థన ఆలకించండి స్వామి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన జేసువా మా ప్రార్థన ఆలకించండి స్వామి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా ప్రార్థనలను ఆలకించి ఈ మీ సేవకులపై
పవిత్రాత్మ ఆశీర్వాదములను యాజకత్వం యొక్క శక్తిని వీరికి ప్రసాదింపుడు. మీచే అభిషేకింపబడుటకై వీరిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాము. మీ అనంతమైన దైవానుగ్రహములతో నిరంతరము వీరిని నడిపింపుడు. మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అభ్యర్థుల శిరస్సుపై హస్తములుంచి ప్రార్థించుట. ఈ అభిషేకార్చన కాండం చివరి దశను ఉన్నత స్థాయిని చేరుకుంది. అభ్యర్థి శిరస్సులపై హస్తములుంచి అర్థించుట ప్రాచీన అభిషేక గురుతు. నేటి ఈ గురుపటాభిషేకంలో మన పీఠాధిపతుల వారు ఈ అభ్యర్థుల శిరస్సులపై తమ దివ్య హస్తాల నుంచి మౌనంగా ప్రార్థిస్తారు, దివ్యాత్మ వరములకై అర్థిస్తారు. ఇది పవిత్ర నిగూఢార్థ దైవిక గురుతు. ఈ పవిత్ర గడియలలోనే దేవుని దివ్యాత్మ ఈ మన సోదరుల అంతరంగములో గురుత్వముద్ర వేస్తుంది, దైవశక్తితో బలపరుస్తుంది. ఈ అర్చనకాండలో పాల్గొంటున్న తోటి గురువులందరూ కూడా గురు అభ్యర్థుల తలలపై తమ చేతుల నుంచి ప్రార్థించి తాము పొందిన యాచక వరాన్ని, సేవాభాగ్యాన్ని పంచుకుంటారు. स्वरूपा पवित्रात्मा परम पवित्रा पवनात्मा सत्य स्वरूपा पवित्रात्मा परम पवित्रा पवनात्मा नी शक्ति तो नी आत्मा तो आवरिंचगा रावा नी शक्ति तो నీ ఆత్మతో ఆవరించగా రావా సత్య స్వరూప పవిత్రాత్మ పరమ పవిత్ర పవనాత్మ భాషలే ప్రార్థనై నిన్ను పిలువగా నిరాశలో నేనుండగా ఓదార్పుమై నీవు రావా గుండెలో ముగ భాషలే ప్రార్థనై నిన్ను పిలువగా నిరాశలో నేనుండగా ఓదార్పుమై నీవు రావా గెలుపుద్వారమై రావా ఘనమైన నిన్ను స్తుతించగా గాలివై గొప్ప వర్షమై శాంతి దూతవై
నిప్పువై సంగమై మేఘ సంగమై ఆత్మవై పవిత్రాత్మవై ఆవరించగా రావా ఆవరించగా రావా సత్య స్వరూప పవిత్రాత్మ పరమ పవిత్ర పవనాత్మ సత్య స్వరూప పవిత్రాత్మ పరమ పవిత్ర పవనాత్మ నీ శక్తితో నీ ఆత్మతో ఆవరించగా రావా నీ శక్తితో నీ ఆత్మతో ఆవరించగా రావా ఆవరించగా రావా ఆవరించగా రావా. అభిషేక ప్రార్థన. ఈ అభిషేక సాంఖ్యాన్ని పరిపూర్తి చేస్తూ పీఠాధిపతుల వారు అభ్యర్థులపై అభిషేక ప్రార్థన చేస్తారు. ప్రేయర్ ఆఫ్ కాన్సక్రేషన్. భక్తితో మనందరం పాలు పంచుకుందాం. ఏలినవారా పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, సకల వరముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వలననే వర్ధిల్లుచున్నది. సర్వము మీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమముగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందునట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్వపు శ్రేణులను లేవీతుల పదవులను ఏర్పరచితిరి. ప్రజలను పరిపాలింప ప్రధాన ఆచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోషేను ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింపచేసితిరి. వీరి సహాయముతో మోషే బహుజన సమూహములను పాలించెను. ఆరోనుని అధికారమును అతని కుమారులను తరతరములకు సంక్రమింపచేసితిరి. ఈ విధమున నిత్యము రక్షణాయుధముగు బలులు అర్పించుటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితిరి. ఓ ప్రభువా, ఈ రీతిని నీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటిని ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్ము ప్రధానార్చకులతోనూ మోషే ఆరోనులతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ఏలినవారా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడు. ఫాదర్స్, ఎక్స్టెండ్ యువర్ హ్యాండ్ టువర్డ్స్ ద క్యాండిడేట్స్. సర్వశక్తి గల పిత, ఈ మీ సేవకులకు గురుత్వపు ఘనతను ప్రసాదింపుము. వీరి అందున్న పరిశుద్ధాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింపజేయండి. ఓ సర్వేశ్వర, మీ దైవానుగ్రహం వలన వీరు యాజకత్వమున 2వ అంతస్తును పొందుదురుగాక. నిగ్రహ జీవితములో స్థిరపడి తమ సత్ప్రవర్తన వలన అందరికీ ఆదర్శప్రాయులగుదురుగాక. సువార్తను లోకమంతటా బోధించుటకును క్రీస్తు ప్రభుని యందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును వీరు పీఠాధిపతుల వర్గమునకు సహకారులుగా ఉందురుగాక. పవిత్రాత్మతో కలిసి ఏకమై మీతో యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పూజ వస్త్రధారణ. దేవునికి మానవునికి మధ్యవర్తి గురువు. ఈ మధ్యవర్తిత్వాన్ని గురువు ప్రధానంగా యాచకత్వంలో నెరవేరుస్తారు.
పూజా నైవేద్యాలను అర్పించి అభ్యర్థించే యాచకుడే గురువు. ఈనాటి నుండి ఈ గురువులు పెదపూడి అంతోనిరాజ్, పొలమరిశెట్టి రవితేజ, సిరికి థామస్ గురువులతో సమానులవుతున్నారన్న గురుతుగా గురుత్వ అంతస్తు పూజా వస్త్రాలను ధరింపచేస్తారు. వారి వారి విచారణకర్తలు తోడ్పాటును అందిస్తారు. పవిత్ర తైలముతో హస్తాభిషేకము. వేదాల సారంగా రాజులను, ప్రవక్తలను, గురువులను పవిత్ర తైలంతో అభిషేకించటం ఆచారంగా వస్తున్న సాంప్రదాయం. దీనివలన పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఈ అనంత అభిషేక గడియలలో గురు సేవలో అడిగిడిన నూతన గురువులైన ఫాదర్ పెదపూడి అంతోనిరాజ్, ఫాదర్ పొలమరిశెట్టి రవితేజ, ఫాదర్ సిరికి థామస్ వీరి చేతులను పీఠాధిపతుల వారు పవిత్ర కృష్మా తైలముతో అభిషేకిస్తున్నారు. ఈ హస్త తైలాభిషేకం ద్వారా పరిపూర్ణ పవిత్రత నొందిన ఈ గురువులు దివ్య సంస్కారములు కొనియాడుటకు ఆత్మశక్తిని పొందుతున్నారు. ఈ సంఖ్యాన్ని భక్తితో ఆనందంతో వీక్షించుదాం. పిత అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్ర ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించుకుని అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడై ఉండునుగాక. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్ర ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించును. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడై ఉండునుగాక. పితైన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్ర ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరచి నీకు తోడై ఉండునుగాక. కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాథా, ఆత్మవర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాథా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా, పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. నూతన గురువులకు పూజాపాత్రలను అందించుట. నిత్య గురువైన క్రీస్తు స్థాపించి అర్పించిన బలిని గురువు పూజాబలి ద్వారా అనుదినము కొనసాగిస్తారు.
దైవ ప్రజ ఆధ్యాత్మిక శ్రేయస్సు కొరకు దివ్య పూజాబలి నిత్య నిర్వహణ సూచనగా ఈ నూతన గురువులకు మన పీఠాధిపతుల వారు అప్పరస పూజా పాత్రలను అందజేస్తారు. దేవుని కల్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవుని కల్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. దేవుని కల్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు శిలువ మార్గమును అనుసరింపుము. సమాధాన సాంగ్యము. నేను మిమ్మల్ని స్నేహితులను పిలిచెదనని సెలవిచ్చిన క్రీస్తు కడరా భోజన సమయములో శిష్యుల పాదాలను కడిగి సమానత్వాన్ని చాటుతూ ప్రేమైక్య జీవనాన్ని బోధించారు. ఆ రీతిలోనే మన ప్రియ పీఠాధిపతుల వారు నూతన గురువులను ఆప్యాయంగా కౌగులించుకొని యాజక సమానత్వాన్ని చాటుతూ గురుత్వంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నారు. తోటి గురువులు పూజానంతరము నూతన గురువులను అభినందిస్తారు, ఆలింగనం చేస్తారు, ఆహ్వానిస్తారు. అర్పణ సాంగ్యము. నూతన గురువుల దగ్గర నుంచి గురువుల దగ్గరకు వారి యొక్క కుటుంబ సభ్యులు మొట్టమొదటిగా వచ్చి అర్పణను అందజేయవచ్చు. తర్వాత మిగిలినటువంటి వాళ్ళు. యేసుకును తులిడగా చేరరి వినయముగా, యేసుకును తులిడగా చేరరి వినయముగా, రాగద్వేష భావముంచక, రాగద్వేష భావముంచక, కొలిచిన వారలు ధన్యులు ధన్యులు, యేసుకును తులిడగా చేరరి వినయముగా. మందిరమందు దేవుని ధ్యాన మందిరమందు, మనసుకు మించిన కానుక లేదు, మనసుకు మించిన కానుక లేదు. కడిగిన మూర్ఛముగా హృదయ పుష్పముల నిడుమా, యేసుకును తులిడగా చేరరి వినయముగా, యేసుకును తులిడగా చేరరి వినయముగా. రాగద్వేష భావముంచక,
ద్వేష భావముంచక కొలిచిన వారలు ధన్యులు ధన్యులు యేసుకును తులిడగా చేరరి వినయముగా. దేవుని ధ్యాన మందిరమందు దేవుని ధ్యాన మందిరమందు మనసుకు మించిన కానుక లేదు, మనసుకు మించిన కానుక లేదు. కడిగిన మూర్త్యముగా హృదయ పుష్పముల నిడుమా యేసుకును తులిడగా చేరరి వినయముగా. యేసుకును తులిడగా చేరరి వినయముగా. రాగద్వేష భావముంచక రాగద్వేష భావముంచక కొలిచిన వారలు ధన్యులు ధన్యులు యేసుకును తులిడగా చేరరి వినయముగా. యేసుకును తులిడగా చేరరి వినయముగా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతమైన కొరకును తన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ఓ సర్వేశ్వర, నీ యాజకులు పవిత్ర పీఠము చెంత పరిచర్య చేయుచు నీ ప్రజలకు సేవలందింపవలెనని నీవు సంకల్పించితివి. ఈ దివ్యబలి ప్రభావమున నీ సేవకుల కృషి ఫలించి నీకు సంప్రీతి నొసగునుగాక. ఈ బలి శ్రీసభలో శాశ్వత ఫలములను దయచేయునట్లు కృప చూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభుని వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన నీవు నీ జనతైక కుమారుని పవిత్ర ఆత్మతో అభ్యంగము చేసి నూతన నిత్య నిబంధనకు ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతని ఏకైక యాజకత్వమును నీ శ్రీసభయందు స్థిరపరచితివి. ఎందుకన నీవు రాచరికపు యాజకత్వములో
నీ స్వంత ప్రజలకు భాగ్యము నొసగుడిగాక ప్రేమతో కొందరిని సాధారణముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా తన పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును సిద్ధపరుచుతున్నారు. నీ పవిత్ర ప్రజలను సోదర ప్రేమ మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరుచుచున్నారు. వారు నీ నిమిత్తము తమ సహోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిలుచుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు 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 పరలోకములు భూలోకములు మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా ప్రభువు నామమునా విజయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా మహోన్నతమునా హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్ర ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి
శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము, నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరణవచ్చు వరకు వేచియుందుము, నీవు మరణవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణ అతడు మరల వెంచేయునని ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమ్మతోనూ ఆమె విరక్త భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పేతురు పౌలు గారులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వర్తిక సహాయముపై మేము ఆధారపడుచున్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికిని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా అపోస్తలిక పాలనాధికారి జయరావు పీఠాధిపతిని, మా విశ్రాంతి పీఠాధిపతులు మలవరు ప్రకాష్ గారిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న
ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశలా చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, మరి ముఖ్యంగా మా తండ్రులైన పొలమరిశెట్టి రాజుబాబును, పెదపూడి కాసు, సిరికి నాయుడును, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యాన్నమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మరొకసారి ఒక్క నిమిషం మౌనంగా ఉండి అభిషేకం పొందిన ఈ ముగ్గురు గురువుల కోసం, వారి కుటుంబ సభ్యుల కోసం, మన స్థానిక శ్రీసభ అగ్రపీఠం కోసం ఒక్క నిమిషం మౌనంగా ప్రార్థన చేయండి. ఆ త్రియేక దేవునికి వందనాలు, స్తోత్రాలు. రానున్న కాలంలో ఇదే ఆనందం, సంతోషము, ఇదే భక్తి, ఇదే విశ్వాసం కలిగి అభిషేకం పొందిన ఈ నూతన గురువులు, ఇప్పటికే అభిషేకం పొందిన వారందరూ ఈ యాజకత్వం గురుత్వపు అంతస్తులో కొనసాగాలని, అందుకు అవసరమైన ప్రభు దీవెనలు, ఆశీస్సులు వీరిపై దండిగా ఎప్పుడు కూడా ఉంటూ ఉండాలని, ఆ విధంగా మన స్థానిక శ్రీసభ విశాఖ అగ్రపీఠంలో ఉన్న కథోలిక సంఘ బిడ్డలందరినీ దీవించమని, వారి తోడుగా ఉండే మన గురువులందరినీ, మేత్రాసన గురువులు, మఠవాస సభకు చెందిన గురువులు అందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుతూ ఉండమని ఈ విన్నపము మనసులో ఉంచుకొని ఇప్పుడు చేతులు చాచి నిదానంగా అందరం ప్రార్థన చేద్దాం. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుతున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ప్రభు యొక్క శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక.
ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము, మాకు దయ చూపుము దేవా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని, మాకు శాంతిని, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రురాలను కాను, ఆయన మీరు ఒక్క మాట క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములు మనలను నిత్య జీవమునకు కాపాడునుగాక. నూతన గురువుల వద్ద నుంచి దివ్య సప్రసాదమును శరీర రక్తములను ఆ కుటుంబీకులు మొదటగా స్వీకరిస్తారు. అవకాశం మేరకు తర్వాత మిగతా వాళ్ళు స్వీకరించవచ్చును. మిగిలిన వారి వద్దకు గురువులు వస్తారు. మీ ప్రాంతాలకు అక్కడ స్థలంలో ఉండి భక్తి ప్రపత్తులతో దివ్య సప్రసాదాన్ని కథోలికులు మాత్రమే స్వీకరించా మనవి. ఇందులోన పాల్గొనరారే, చేకొనరారే, లోకొనరారే, భక్తితో కైకొనరారే.
అందుకున్న భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. భాగ్యవంతులారా, ప్రభుని విందులో పాల్గొనగా అర్హులైన వారా. పరిశుద్ధ శ్వేతవస్త్రములు ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. పరిశుద్ధ శ్వేతవస్త్రములు ధరించి రండి, ప్రభు క్రీస్తు దివ్య దేహమును స్వీకరించరారండి. ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి, ప్రియమునరారి ప్రియమునరారి విందులోన పాల్గొనరారి. చేకొనరారి లోకొనరారి, భక్తితో కొనరారి. పీఠాధిపతుల వారు నూతన గురువులను మనందరినీ దీవిస్తారు. ఆ తర్వాత నూతన గురువులు తమ ప్రథమ గురుత్వ ఆశీర్వాదాన్ని మనందరకు అందజేస్తారు. నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది, నా ఆత్మ రక్షకుడగు దేవుని యందు ఆనందించుచున్నది. పునీత లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 46వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియమైన స్నేహితులారా, మట్టి పాత్రలమైన మాకు దైవ పిలుపును అందించి పవిత్రాత్మతో నింపి దేవుని సేవకు అంకితము చేసిన శుభగడియలు ఇవి. ఈ మహోన్నతమైన దినమున నూతనంగా అభిషిక్తులమైన గురువుల తరపున నేను ఇక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి వినయపూర్వకమైన హృదయముతో చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రప్రథముగా ఆ త్రియేక సర్వేశ్వరుడు మా జీవితంలో చేసిన ప్రతి ఉపకారమును తలంచుకొని ఆయనను స్తుతించాలని మా హృదయములు కోరుకుంటున్నాయి. గురుత్వపు అంతస్తునకు భాగస్థులను చేసిన దేవాతి దేవునికి శతకోటి వందనములు. ఈనాడు తమ దివ్య హస్తములతో మమ్మలను గురువుగా అభిషేకించిన సౌమ్యులు, జ్ఞాన సంపన్నులు, ప్రజల ఆదరణ పొందిన మన ప్రియతమ విశాఖ విశ్రాంత అగ్రపీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి మా నిండైన హృదయపూర్వక కృతజ్ఞతలు. అదే విధముగా తమ ఆధ్యాత్మిక ఆశీస్సులను, ప్రార్థనలను మాకు ఎల్లప్పుడూ అందిస్తున్న మా ఘనత వహించిన శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు. బిడ్డలు దేవుడిచ్చిన బహుమానం అని విశ్వసించిన మా తల్లిదండ్రులు మేము పుట్టినప్పటి నుండి దేవుని బాటలో నడిపిస్తూ దైవభీతిని కలిగించి దైవ జ్ఞానములో పెంచి దేవుడిచ్చిన బహుమానానికి కృతజ్ఞతతో దేవుని సేవకు మమ్మల్ని అర్పించినందులకు అనునిత్యము మా కొరకు ప్రార్థిస్తున్న మా తల్లిదండ్రులకు హృదయాంతరంగముల నుండి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము. మాలో దైవ పిలుపును గుర్తించి మమ్మలను ప్రోత్సహించిన అలనాటి మా విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ ఆనితోటం, రెవరెండ్ ఫాదర్ జోసెఫ్ కావుంగల్ ఎంఎస్ఎఫ్ఎస్ మరియు క్రీస్తు శేషులు రెవరెండ్ ఫాదర్ వివి ప్రసాద్ గారికి మా నమస్సుమాంజలులు. మా ఈ గురు తర్ఫీదు వివిధ దశల్లో మమ్మలను మలచి దేవుని సేవకు సిద్ధపరిచిన రథసారుదులైన కీర్తిశేషులు రెవరెండ్ ఫాదర్ కె జోజిబాబు గారు, రెవరెండ్ ఫాదర్ జేకబ్,
రెవరెండ్ ఫాదర్ శేఖర్, రెవరెండ్ ఫాదర్ మనోజ్ మరియు రెక్టన్ కమ్యూనిటీ సెయింట్ పాల్స్ రీజనల్ సెమినరీ నూజివీడ్, రెక్టన్ కమ్యూనిటీ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ కొండడాబా, రెక్టన్ కమ్యూనిటీ వియాని కాలేజ్ జానంపేట, రెక్టన్ కమ్యూనిటీ సెయింట్ జేవియర్ కాలేజ్ కరుణాపురం, రెక్టన్ కమ్యూనిటీ సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ రామంతపూర్, రెక్టన్ కమ్యూనిటీ పేపల్ సెమినరీ పూణే, వీరందరికీ మా నిండైన కృతజ్ఞతలు. 1 సంవత్సరం పాటు అనేక విషయాలు మాకు నేర్పిస్తూ ఎన్నో అవకాశాలు మా ముందు ఉంచి మేము ధైర్యంగా ఎదుర్కోవడానికి తోడ్పడేట్టు ఇచ్చిన మా రెవరెండ్ ఫాదర్ కె జయరాజ్ గారు, రెవరెండ్ ఫాదర్ వర్గీస్ చాప్రత్ అండ్ రెవరెండ్ ఫాదర్ సైమన్ కింతల గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సంతోషంలో పాలు పంచుకోవటానికి ఇక్కడ వచ్చిన మా విచారణ ప్రజలు, బంధువులకు, స్నేహితులకు, ఇతర విచారణ నుండి వచ్చిన విశ్వాసులకు మా వందనములు. ఈ పవిత్ర దైవార్చన ఖండను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న దివ్యవాణి టీవీ ఛానల్ వారి బృందానికి, దీనికి సహాయం చేసిన రెవరెండ్ ఫాదర్ అజ్జీ ప్రకాష్ గారికి, అదే విధముగా సెయింట్ పీటర్స్ కథీడ్రల్ యూట్యూబ్ ఛానల్ వారికి, అలాగనే విశాఖవాణి యూట్యూబ్ ఛానల్ వారికి, అలాగనే పాస్టల్ సెంటర్ డైరెక్టర్ అయిన ఫాదర్ ప్రేమ్ కుమార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మాకు ప్రత్యక్షముగా పరోక్షముగా సహాయపడిన వారందరికీ ఇదే మా హృదయపూర్వక వందనములు. ఇంకా ఎవరినైనా మేము మర్చిపోయిన పక్షమున అన్యథగా భావించకుండా మంచి మనసుతో మమ్మలను మన్నింపగలరని విన్నవించుకొనుచున్నాము. చివరిగా ఈ శుభదినాన్ని మా జీవితంలో మరుపునాని రోజుగా మలిచిన ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకోసం ప్రార్థిస్తామని మాటిస్తూ మీ నూతన గురువులు గురుశ్రీ పెద్దపూడి అంతోనిరాజ్, గురుశ్రీ సిరికి థామస్, గురుశ్రీ పొలమరచెట్టి రవితేజ. ముగింపు ప్రార్థన. ఓ ప్రభువా, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్యబలి నీ యాజకులకును దైవ ప్రజలకును నూతన జీవనమును వసగునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో నీతో ఐక్యమై నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు కావలసినంత అనుగ్రహమును పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఈ శిరములను వంచి దైవాశీస్సులను పొందుడు. సభను స్థాపించి పాలించుతున్న ఆ త్రియేక దేవుడు తన అనుగ్రహములతో మేము కాపాడుచు మీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ మీకు తోడ్పడునుగాక. దేవుడు మిమ్ము ఈ లోకమందు దైవ ప్రేమకు సత్యమునకు సాక్షులనుగాను సేవకులనుగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకులుగా మిమ్మును తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు నిజమైన కాపరులుగా దేవుడు మేము రూపొందించునుగాక. వారిని క్రీస్తు జ్ఞాన శరీరముగా ఐక్యమై జీవించినట్లు చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మేమందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడునుగాక. ప్రియమైన ప్రజలారా, గురువులారా, సన్మాన కార్యక్రమము జరగబోతూ ఉంది. దయచేసి మీ స్థలాలలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. మొదటిగా గురుశ్రీ అంతోని గారిని మరియు వారి తల్లిదండ్రులు వచ్చి అగ్రపీఠాధిపతులు వారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాము. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి మన ఆనందాన్ని తెలియపరుద్దాం.
గురుశ్రీ రవితేజ గారు వారి తల్లి అగ్రపీఠాధిపతులు వారిని సన్మానిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలుపుదాం. తదుపరి గురుశ్రీ థామస్ గారు వారి తల్లి వచ్చి తండ్రి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. గురుశ్రీ థామస్ గారు మరియు వారి తల్లి. ఇప్పుడు గురుశ్రీ అంతోని గారు వారి యొక్క తల్లి, గురుశ్రీ రవితేజ గారి తల్లి, గురుశ్రీ థామస్ గారి తల్లిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాము. మేత్రానులు వారు మహాఘనత వహించిన మల్లవారి ప్రకాశ తండ్రి గారు మరియు నూతన గురువులు వారిని సన్మానించబోతున్నారు. మొదటిగా అంతోని వారి తల్లిని సన్మానించవలసిందిగా మేత్రానులు వారిని కోరుచున్నాం. అభినందనలు తెలుపుదాం. థ్యాంక్ యూ మై లార్డ్. థ్యాంక్ యూ లార్డ్షిప్. తండ్రి గారితో పాటు క్యూరియా గురువులు విజయ్ ఫాదర్ గారిని, ఛాన్సలర్ ఫాదర్ గారిని, ప్రొక్యురేటర్ ఫాదర్ గారిని, ప్రదీప్ ఫాదర్ గారిని వచ్చి నూతన గురువులను సన్మానించవలసిందిగా కోరుచు ఉన్నాం. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. తదుపరి గురుశ్రీ అంతోని గారిని సన్మానిస్తున్నారు. ఇప్పుడు గురుశ్రీ అంతోని గారిని గురువులు మేత్రానులు సన్మానించబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ డియర్ లార్డ్స్. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్. ఇప్పుడు చివరి ఆశీర్వాదం కొరవుకై సిద్ధపడగలరు. మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇప్పుడు గ్రూప్ ఫోటో అందరి ముందుకు వచ్చినట్లయితే అలాగా గ్రూప్ ఫోటో తీసుకుందాం.
పంచబడాలి, పరులకై పంచబడాలి. త్రుంచబడిన రొట్టెగా జీవమివ్వాలి. మార్చుము